ప్రైజ్ లార్డ్. ఇది నా ఆరాధన కొరకై కొన్ని కార్యక్రమాలను మనం చదువుకున్నాం. రండి, యోబు గ్రంథము యోబు గ్రంథము 26వ అధ్యాయం. 26వ అధ్యాయం. యోబు గ్రంథము 26వ అధ్యాయము. కొన్ని వచనములు మార్చి చదువుకుందాం. 1 నుంచి 8 వచనములు మార్చి చదువుకుందాం. 1 నుంచి 8 వచనములు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు. అప్పుడు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, శక్తి లేని వానికి, చదవండి. జ్ఞానం లేని వానికి నువ్వెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. జన్మల క్రింద నుండు వాటి నివాసముల క్రింద నుండు ప్రేతలు విలవలలాడుదురు. శూన్యము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వేలాడదీసెను. దాని మీద మేఘములను వ్యాపింపజేసి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయం ఆరాధన వర్తమానికని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఆరాధించుటకు తగిన హృదయములను మాకు సిద్ధపరచండి. వాక్యం అర్థం చేసుకున్న జ్ఞానం మాకు అనుగ్రహించండి. మా మనసులు, మా తలంపులు, మా ఆలోచనలు నీ చుట్టూ కేంద్రీకృతమైనట్లు సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మనం చదువుకున్నాం యోబు గ్రంథము 26వ అధ్యాయము. ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు. చూడండి, 6వ వచనము. ఆయన దృష్టికి పాతాళము తెరవబడినది, నాశన కూపము బట్టబయలగుచున్నది, శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఆకాశమును విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడదీసెను. దేవుని యొక్క బలము, దేవుని యొక్క జ్ఞానము, ఆయన శక్తి, ఆయన ప్రభావం గురించి యోబు మాట్లాడుతున్నాడు. శూన్యము పైన భూమిని వేలాడదీసెను మొట్టమొదటిగా. రెండవదిగా చూస్తే చూడండి, కింద ఆకాశమును విశాలమును ఆయన పరిచెను, శూన్యం పైన భూమిని వేలాడదీసెను, వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ఆయన బలము, ఆయన శక్తి, ఆయన జ్ఞానము. 3 విషయాల గురించి ఇక్కడ మనం చూస్తాం. ఒకటి, భూమిని శూన్యములో వేలాడదీసిన దేవుడు. ఇది ఎప్పుడు యోబు గ్రంథం రాయబడిందో చరిత్రలో మనకు తెలియదు, కానీ చాలా పురాతనమైన గ్రంథము యోబు గ్రంథము. యోబు గ్రంథము చాలా పురాతనమైనది. ఈ చరిత్ర కూడా చాలా పురాతనమైనది. అప్పుడు దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు కదా, శూన్యములో భూమి వేలాడుచున్నది అంటే దేవుని యొక్క జ్ఞానము మనకు అక్కడ కనబడుతుంది. ఆయన యొక్క ఆలోచన అక్కడ కనబడుతుంది. శూన్యములో భూమిని వేలాడదీసిన వాడు. తర్వాత సైంటిస్టులు కనుక్కున్నారు. ఏం కనుక్కున్నారు? భూమి శూన్యములో వేలాడుచు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని. ఆ జ్ఞానం అంతా ఎవరిది? దేవునిది. దేవుడు తన జ్ఞానము చేత భూమిని నిర్మించి శూన్యములో వేలాడదీశాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, కింద భాగంలో ఇంకో మాట అంటాడు. చూడండి, కింద దిక్కున ఆకాశంలో విశాలపరిచెను, ఆయన పరిచెను, శూన్యమైన భూమిని వేలాడదీసి వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములతో నీళ్లను బంధించాను. మనం వర్షాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనకి వర్షం పడుతుంది. ఇది ఎలా పడుతుందో కనుక్కోవడానికి మనకి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ ఇది ఎలా పడాలో దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు.
ఇది ఎలా పడాలి? మేఘాలలో ఎలా ఉండాలి? ఎక్కడి దాకా ప్రయాణం చేయాలి? ఎక్కడ ఇది తాకితే భూమి మీద వర్షమొస్తుంది? మేఘంలో నీళ్లు ప్రయాణం చేస్తూ ఆవిరి ఒక దగ్గరికెళ్ళిన తర్వాత పర్వతాలను తాకిన తర్వాత అక్కడ వర్షం పడతది. అంటే దేవుడి యొక్క ప్రణాళిక చూడండి. దేవుడి యొక్క ఆలోచన చూడండి. వర్షం పడకపోతే భూమి మీద ఏం చేస్తాయి? పంటలు పండవు. మనుషులకి ఆహారం కావాలంటే నీళ్లు కావాలి. ఆ నీళ్లను దేవుడు ఏం చేశాడంటే మేఘాలలో పెట్టాడు. మనము నీళ్లు కావాలంటే చాలా తంటలు పడతాం మనం. మనకు నీళ్లు కావాలంటే చాలా బాధలు పడతాం. తవ్వుతాం, లోపలికి పెడతాం, 100 అడుగులు, 200 అడుగులు తవ్వుతాం. కానీ దేవుడు ఒక మాట చేత, తన జ్ఞానం చేత మేఘాలలో నీటిని బంధించిన దేవుడు. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. తర్వాత చూడండి, 8వ వచనంలో అంటారు, వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములతో నీళ్లను బంధించెను. వాటి మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. వెలుగు చీకటికి సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దులను నియమించెను. ఆయన కార్యాలు ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తే ఆయన కార్యాలు, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ మనకు కనబడుతుంది ఇక్కడ. వెలుగు చీకట్లకి సరిహద్దులు నియమించిన దేవుడు. మనము వెలుగు చీకటి ఒక దగ్గర భక్తుడు అంటాడు కదా, చూడండి ఆ మీదకెళ్తే వెలుగు చీకట్లకి సరిహద్దులు నియమించిన దేవునికి 25వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే ఒక మాట ఉంటది చూడండి. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు, నక్షత్రములు విచిత్రమైనవి కావు. అరే, దేవుని దృష్టికి చంద్రుడే కాంతి గలవాడు కాదు. అంటే కాంతి భూమి మీద ప్రయాణిస్తున్నప్పుడు దాని వేగాన్ని మనం గాని కొలిస్తే సైన్స్ లో చెప్తారు కదా, చాలా వేగంగా కాంతి ప్రవహిస్తదట. ఆ వేగాన్ని దేవుడు నియమించాడు. అంటే సూర్యుని యొక్క కాంతి కూడా దేవునికి ఏమవుతది? చూడండి ఏమంటాడు? సూర్యుడు ఆయన దృష్టికి కాంతి గలవాడు, చంద్రుడు ఆయన దృష్టికి కాంతి గలవాడు కాదు. దేవుడు సృష్టించిన చంద్రుడు, దేవుడు సృష్టించిన సూర్యుడు, దేవుడు వెలిగించిన వెలుగు. అంటే ఆయన యొక్క, అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు భూమిని సృష్టించిన విధానం, చంద్రుని సృష్టించిన విధానం, అలాగే సూర్యచంద్రులు ఏర్పరిచిన విధానం, నక్షత్రాలను ఏర్పరిచిన విధానం, ఇదంతా మనం చూస్తే అనిపిస్తది. దేవుడి యొక్క జ్ఞానం మనకు అక్కడ కనపడుతది. ఇక్కడ మనకి ఆయన మహిమ, వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు 10వ వచనం చూడండి. ఆయన తన సింహాసనపు కాంతిని అగుపరిచెను. వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలముల హద్దులను నియమించెను. చూడండి 13వ వచనంలో ఇంకా అద్భుతమైన మాట ఉంటది. 25:13 ఆయన ఊపిరిని విడువగా ఆకాశ విశాలమునకు అందము. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క జ్ఞాన శౌర్యములు, ఆయన బలాన్ని మనం చూస్తే ఆయన ఊపిరి విడిస్తే ఏమవుతది? ఒక భక్తుడు అంటాడు కదా, ఆయన ఊపిరి విడిస్తే ఆకాశంలో అందంగా మనకు కనబడుతుంది ఇంద్రధనుస్సు. వర్షం వచ్చినప్పుడు చూస్తాం ఆకాశం చాలా అందంగా కనబడుతది. ఎక్కడైతే ఈ కొండలు పుట్టలు ఉంటాయో అక్కడ మనం గాని చూస్తే చాలా అందంగా కనబడుతది. అలాగే ఇంద్రధనుస్సు వస్తది. ఇదంతా చూస్తే ఆయన ఊపిరి విడవగా ఆకాశానికి ఏమైంది? అందము వచ్చింది. అంటే ఆయన సృష్టిని సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని ఏలే దేవుడు. ఆయన అధిక శక్తివంతుడు, అధిక బల సంపన్నుడు, అధిక జ్ఞాన శౌర్యములు గలవాడు. అందుకే భక్తుడు అంటాడు చూడండి ఆ 13వ వచనంలో కింద మాట, ఆయన హస్తము పారిపోవు మహాసర్పంను పొడిచెను. ఆయన కార్యములు చూడండి, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయన కార్యములలో ఏంటట? చిన్నవి అంటాడు. స్వల్పములు అంటే చాలా చిన్నవి. ఇంక అతి స్వల్పములు అనే మాట అక్కడ వాడలేదు. స్వల్పములు అంటే దేవుడు భూమిని వేలాడదీయడం, మేఘాలలో వర్షాన్ని పుట్టించడం, ఆయన యొక్క కార్యాలు మనం చూస్తే అవన్నీ ఏంటన్నాడు? స్వల్పమైన కార్యాలు. ఆయనకి అవి స్వల్పమైనవి. అంటే ఆయన అధిక బల జ్ఞాన సంపన్నుడు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఆయన యొక్క బలం మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయన కార్యము ఇది స్వల్పము అంటే ఆయనకి ఇది చాలా చిన్న పని. ఆయనకిది చాలా చిన్న పని. ఇంత చిన్న పనిలా కనబడుతుంది. మనకి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పటికీ మనం పరిశోధన చేస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఒక్కొక్కసారి మనకి ఊహకు అందదు. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుని కాంతి భూమి మీదకి రావడానికి 8:30 సెకన్లు పడుతుంది అనే కనుక్కోవడానికి మనకు కొన్ని వందల సంవత్సరాలు పెట్టుండొచ్చు మనకి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ సగభాగము వెలుగు, సగభాగము చీకటి ఉండేటట్టు దేవుడు నిర్మించాడు. అందుకే వెలుగు చీకటి సరిహద్దులు మాట అక్కడ రాశాడు. ఆ సగభాగములు మనం చూస్తే ఒక దేశంలో రాత్రి ఉంటుంది, ఒక దేశంలో పగలుంటుంది.
అమెరికాలో ఇప్పుడు రాత్రి ఉంటుంది. ఒక గంటన్నర ముందు ఉంటది. ఇండియాలో ఇప్పుడు పగలుంటుంది. మనకి 9:30 అయింది. అంటే అక్కడ 11 అవుతది. అంటే ఈ కాల జ్ఞానాలు, ఈ సర్వస్వాన్ని దేవుడు తన స్వాధీనంలో పట్టుకొని నడుపుచున్న దేవుడాయన. ఇంత గొప్ప దేవుడు, ఇంత బలమైన దేవుడు, ఇంత జ్ఞానము కలిగిన దేవుడు. చూడండి ఆ మాట అంటాడు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు 14 ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన 14 వచనము. గుసగుస శబ్దము పాటిదే గదా! ఇంత ఆయన కార్యాలు మనం వింటున్నది కొంచెం కొంచెమే. అర్థం చేసుకుంటున్నది కొంచెం కొంచెమే. అందుకే అంటాడు భక్తుడు ఒక దగ్గర ఇక్కడ రండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 7వ వచనము 11వ అధ్యాయము 7వ వచనము చూడండి. దేవుని గూఢాంశములందు నువ్వు తెలుసుకొనగలవా? ఏమంటాడు? దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? ఆయన గూఢాంశములను మనం అర్థం చేసుకోలేము. తర్వాత చూడండి అక్కడ అంటాడు, సర్వశక్తుడు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? దేవుని గురించి మనకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అంటే ఎవ్వరికీ ఇప్పటికొచ్చి పూర్తిగా కలగలేదనే చెప్పొచ్చు. ఆయన ఆరాధిస్తున్న మనం ఆయన్ని అంతకంతకు అర్థం చేసుకుంటూ అడుగడుగులు ముందుకు వెళుచు కొంచెం కొంచెంగా ఆయనకి తెలుసుకొని మనం ఆరాధిస్తున్నాం గానీ ఆయన గురించి పరిపూర్ణ జ్ఞానం మనకెవ్వరికీ కూడా అందదు. చూడండి భక్తుడు అంటాడు చూడండి. ఆ కింద అంటాడు, సర్వశక్తుడు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం కలిగిన అది ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది నీవేమి చేయదు. ఆకాశ వీధి అంతా దేవుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క శక్తి, ఆయన ప్రభావము, ఆయన బలము, ఆయన శౌర్యము చూస్తే ఆకాశ విశాలమంతా గొప్పది. అంటే నీ బుర్ర 150 గ్రాముల మెదడు దేవుడు పెట్టిందది. అది అర్థం చేసుకోలేదు. అంత గొప్ప దేవుడు ఆయన. అంటాడు కదా ఇంకా చూడండి 8వ వచనంలో కింద భాగంలో, పాతాళము కంటే లోతుగా ఉన్నది నీవేమీ చెయ్యదు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. భూమి కంటే అధికమైనది, సముద్రము కంటే అధికమైనది. సముద్రము, భూమి ఎంత గొప్పవి, ఎంత పెద్దవి. ఆటికంటే దేవుని యొక్క శక్తి, ఆ సర్వశక్తిని గురించి పరిపూర్ణ జ్ఞానము, ఆయన యొక్క బలము, అంటే ఆయన గురించి పరిపూర్ణ జ్ఞానం అంటే ఆయన బలము, ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన యొక్క శౌర్యము, అన్నిటి గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ జీవితకాలం నీకు చాలదు. ఆయన అంత గొప్ప దేవుడు అని చెప్పి భక్తుడు వివరిస్తున్నాడు. చూడండి ఇప్పుడే 12వ వచనంలో ఒక మాట అంటాడు. 12:13 రండి. యోబు గ్రంథం 12:13 ఇటుపక్క రైట్ లో ఉంటది. 12:13 జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచనయు ఆయనకు కలవు. అక్కడ మనం దేవుని యొద్ద జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నాయనే దగ్గర జ్ఞాన శౌర్యములు దేవుని యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచనలు దేవునికి కలవు అని అనుకుంటే చూడండి ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క జ్ఞానము. అందుకంటారు 14 వచనము 14 వచనం చూడండి. 13, 14, 13 కింద ఉంటది. 14, 12, 14 ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. తర్వాత 15 వచనంలో కూడా అంటాడు. మళ్ళీ రెండోసారి అంటాడు ఆలోచించుము అంటాడు. అంటే దేవుని గురించి ఆలోచించమంట. ఆలోచించుము ఆయన జలములను బిగపట్టుగా అవి ఆరిపోవును. ఈ ఎగ్జాంపుల్ మనం చూడాలంటే జలములలో వదలాలన్నా జలములు బిగపట్టాలన్నా 2 చేయగలడు దేవుడు. ఒకసారి భూమి మీద 40 సంవత్సరాలు వర్షం లేకుండా 40 దినాలు చేసాడు. మనకు తెలుసు ఆ సందర్భం. ఒకానొక దినాన భూమి అంతటా ప్రచండమైన వర్షం కురిపించాడు నోవహు కాలంలో. మొత్తం అంతా మునిగిపోయింది. అరారవతు కొండ ఒకటే మిగిల్చాడు. ఆ కొండ మీద పడవను పెట్టాడు. అంటే ఆయన ఏదైనా చేయగలడు. ఇటువంటి దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు. రండి మన లేఖన భాగాలకు వెళ్దాం. 26వ అధ్యాయము 25వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. దేవుడు అంత గొప్పవాడైతే మానవుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మన పరిస్థితి ఏంటి? దేవుడు చాలా గొప్పవాడు. మన పరిస్థితి ఏంటి? 25వ అధ్యాయము చూడండి. 25వ అధ్యాయము దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతూ 2వ వచనము, అధికారము భీకరత్వము ఆయనకు తోడైనవి, ఆయన తన ఉన్నత స్థలములో సమాధానము కలగజేయును. తర్వాత ఆయన సేనలను లెక్కింప శక్యం. దేవుని యొక్క సైన్యాన్ని మనం లెక్కించలేము. దేవుని యొక్క బలాన్ని మనం అంచనా వేయలేము. అదే అన్నాం ఇందాక, పరిపూర్ణ జ్ఞానం మనకు లేదని. ఆయన యొక్క సర్వ సైన్య సమూహం. అందుకంటాడు భక్తుడు పాత నిబంధన గ్రంథంలో ప్రతిసారి ఒక మాట మనకు కనబడతా ఉంటది. సమూయేలు గ్రంథం నుంచి ప్రారంభం అవుతుంది అనుకుంటా నేను. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా.
అంటాడు. కీర్తనల గ్రంథంలో ఒకసారి అంటాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైనవి అంటాడు భక్తుడు. ఆ యొక్క శౌర్యాన్ని, ఆ యొక్క బలాన్ని ఆయన గుర్తు చేసుకున్నప్పుడు సఖ్యము అంటాడు. చూడండి ఆ కింద మాట 25 అధ్యాయం ఆ కింద మాట చూడండి. మూడో వచనం తర్వాత, ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయింపదగునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఇప్పుడు మన పరిస్థితి చూద్దాం. ఇప్పుడు మన పరిస్థితి. ఇప్పటి వరకు దేవుని గురించి చూసాం. దేవుని యొక్క బలాన్ని చూసాం. ఆయన జ్ఞానాన్ని చూసాం. ఆయన శౌర్యాన్ని చూసాం. ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూసాము. అంతా చూసాము. ఇప్పుడు మన పరిస్థితి. మన పరిస్థితి మాట్లాడుకుంటే చూడండి అక్కడ అంటాడు కదా! నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? బైబిల్‌లో ఒక మాట ఉంటది. నీతిమంతులు లేరు, ఒక్కరును లేరు, అందరును త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారు అయిరి అంటాడు. భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఎవరైనా చనిపోయినప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అనే వాక్య భాగం రాయట కరెక్టా? మాట్లాడకూడదా? అది గుర్తొచ్చిందిగా చెప్తున్నాను. కాబట్టి దేవుడొక్కడే నీతిమంతుడు. దేవుడొక్కడే నీతిమంతుడు. తర్వాత మనం చూస్తాం చూడండి అక్కడ, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధి కాగలడు? మనము దేవుని దృష్టికి ఎట్లు శుద్ధి కాగలము? ఎట్లు నీతిమంతులుగా కాగలము? మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసు రక్తంలో మన పాపాలను మనము కడుక్కోవాలి. కడుక్కుంటే మనం ఏమవుతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఆరాధన చేయాలంటే యేసు రక్తంలో మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మన పాపాలని కడుక్కోవాలి. ప్రభు దగ్గర సిలువలో ఆయన మరణించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుద్ధరణైన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనకి ఆరాధన వస్తది. ఆరాధన అంటే పెదవుల్లోంచి వచ్చేది కాదు. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో అద్భుతమైన ఒక మాట చెప్తాడు. ఆయన ఆరాధించే వారు ఏం చేయాలి? ఆత్మతోనూ, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ఫాలో అవ్వాలి. ఆత్మతోనూ, సత్యముతోనూ. అంటే నరుడు దేవుని దృష్టికి ఎట్లు శుద్ధి కాగలడు? శుద్ధి కావాలంటే ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. ఇంకా రక్షణ పొందకపోతే మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర రక్షణ పొందాలి. ఆరాధించాలన్న ఆశ మనకు ఉండొచ్చు. ఆరాధించలేకపోతున్నాం. ఎందుకు? మనకి రక్షణ లేదు. గుర్తుపెట్టుకోండి. ఆరాధించాలన్న ఆశ చాలా మందికి ఉంటది. సమాజంలో వెలుగెత్తి దేవుని యొక్క గీతం పాడాలన్న ఆశ చాలా మందికి ఉండొచ్చు. కానీ ఆశకు తగ్గ సిద్ధపడాలంటే ప్రభు దగ్గర ఏం చేయాలి? మొట్టమొదటిగా నీ పాపాలు మొత్తము ఒప్పుకోవాలి. దేవుని దగ్గర నువ్వు సరి చేసుకుంటే మాత్రం నువ్వు ఆరాధించగలవు. ఆయన గొప్ప దేవుడు, ఆయన బలవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన బలశౌర్యములు గలవాడు. మానవుడు ఇటువంటి వాడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధి కాగలడు అంటాడు. చూడండి 14వ అధ్యాయము యోబు గ్రంథము. అక్కడ ఒక మాట అంటాడు. ఈ యొక్క మానవుని గురించి మాట్లాడుతూ 14వ అధ్యాయం మొదటి వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములై మిక్కిలి బాధనుంది. మన పరిస్థితి ఏంటంటే భూమి మీద ఏదేది మన కీర్తనల గ్రంథంలో మోషే చెప్తాడు, ప్రభువా తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు నీవు ఉన్నావు. మా ఆయుష్ అధిక బలం ఉంటే 70 లేక అధిక బలం ఉంటే 80. అది మన పరిస్థితి. కానీ దేవుడు తరతరాలు ఉండేవాడు. ఆయన గొప్పవాడు. చూడండి ఆ కింద మాట అంటాడు 2వ వచనంలో, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోరు. మానవుని పరిస్థితి ఇది. దేవుని యొక్క స్థితి ఇది. ఇప్పుడు నీ స్థితి ఏంటి? నా స్థితి ఏంటి? దేవుని స్థితి ఏంటి? మనం ఆలోచన చేయాలి. అంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళటానికి ఏపాటి వారము, ఆయన సమీపించేటప్పుడు మనం ఏపాటి వారము, మనకి ఎంతవరకు దేవుడు నిజంగా ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం సజీవులంగా. ఆయన ఇచ్చిన ఒక, నిజంగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన ఒక ఆయుస్సు, లేదా ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆయన ఇచ్చిన గాలి, ఆయన పెడుతున్న ఆహారము, ఇవన్నీ తిని ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. గాని నిజముగా చెప్పాలంటే దేవుణ్ణి సమీపించుటకు మనకు ఏమి లేదు, అధికారం లేదు. దేవుడు ఎంత గొప్పవాడు, మానవుడు ఎటువంటి వాడో మనం చూసాం. రండి ఇప్పుడు మనం ఆరాధనకు వెళ్లే ముందుగా ఆ లేఖన భాగంలో చదువుకొని మనం ఒక మాట చదువుకుందాం. లేఖన భాగంలో ఒక మాట చదువుకొని మనం ఆరాధనకై మనం వెళ్దాం. అంతకన్నా ముందు 12వ అధ్యాయము, రండి యోబు గ్రంథము 12వ అధ్యాయము. ఇంకా దేవుని గురించి మనం ఇంకా ఆలోచన చేయాలంటే, నిజముగా దేవుని గురించి మనం విచారణ చేయాలంటే 12వ అధ్యాయము 7వ వచనము చూడండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును.
దేవుని గురించి జ్ఞానం నీకు కావాలంటే, దేవుని గురించి నీకు ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే ఏం చేయాలి నువ్వు? సృష్టిని చూడు అంటాడు భక్తుడు. తర్వాత భూమిని గురించి ధ్యానించిన యెడల అది నీకు భూమిని గురించి అందుకే అంటాడు కీర్తనల గ్రంథం 8దో అధ్యాయము పగటికి పగలు బోధన చేయుతున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది అంటాడు కీర్తనకారుడు 8దో అధ్యాయంలో. ఆ మాట చూడండి అక్కడ కింద 8దో వచనము 12:8 భూమిని గురించి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. దేవుని గురించి జ్ఞానం నీకు అర్థం కావాలంటే సముద్రంలోని చేపలు వివరిస్తాయట, భూమి వివరిస్తదట. అంటే ఆ సృష్టిని మనం పరిశీలన చేస్తే దేవుడి యొక్క జ్ఞానం ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మహిమ ఏమిటో సమస్తం మనకు అర్థమైపోతుందని చెప్తాడు భక్తుడు. 9వ వచనము వీటన్నిటిని బట్టి యోచించుకునే యెడల యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకోలేనివాడు ఎవడు? యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకోలేనివాడు ఎవడు? ఈ సమస్త సృష్టికి, మానవుల యొక్క స్థితిగతులకి, లేదా సముద్రము, దానిలో పెరుగుతున్న చేపలు, భూమి, దాని గమనము సమస్తానికి ఆధారభూతుడెవడు? దేవుడే. మనం అర్థం చేసుకోవాలి. దేవుడే మూలము. మానవుడు కాదు. మానవుడు తన జ్ఞానం చేత ఇది కలిగింది, అది కలిగింది, ఎలా వచ్చింది, అలా వచ్చింది అని చెప్తాడు గానీ, కొన్ని రోజులైన తర్వాత తీరి మారిపోద్ది. మనిషి కోతి నుంచి వచ్చారన్నారు కొంతకాలం. తర్వాత ఒక పదార్థం వల్ల జీవరాశి వచ్చిందన్నారు. తర్వాత రకరకాలుగా ప్రయోగాలు చేసి మనిషి తన జ్ఞానంతో చెప్తాడు గానీ, వీటన్నిటికీ మూల కారకుడెవరు? దేవుడే. మానవుని సృష్టికి గాని, మానవుని నడిపించటంలో గాని, ఆయన జ్ఞానము ఆధారము, ఆయన బలము ఆధారము, ఆయన శౌర్యము ఆధారము. ఒక మాట చదువుకుందాం. 11వ అధ్యాయము 13వ వచనం మరలా చదువుదాం. దేవుని గురించి 11వ అధ్యాయం 13వ వచనము. 13 క్షమించండి. 13 జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచనలు ఆయనకు. దేవునికి ఆలోచన వివేచనలు కలవు, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి అంటాడుగా. చూడండి, రండి మన వాక్య భాగానికి వెళ్దాం. మన జ్ఞానం, మన యొక్క 26వ అధ్యాయము, యోబు గ్రంథము 26వ అధ్యాయము మనం చదువుకున్నాం. 26వ అధ్యాయము 5వ వచనము చూడండి. 5వ వచనము ఆయన జలముల క్రిందను వాటిని నివాసముల క్రిందను ఉండు ప్రేతల విలువలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరువబడి ఉన్నది, నాశన కోపము బట్టబయలగుచున్నది. శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన చూసాం. అదంతా మనం స్టడీ చేసాం అక్కడ. ఆ యొక్క అధ్యాయాల్లో 11 అధ్యాయంలో 12 అధ్యాయంలో చూసాం దేవుడు ఎటువంటి వాడు, దీని శక్తి ఎటువంటిదని. తర్వాత శూన్యం పైన భూమిని వేలాడదీసెను, వాటి కింద మేఘములను చినిగిపోకుండా ఆయన మేఘముల కింద తన మేఘములలో నీళ్లను బంధించెను, వాటి మీద మేఘములను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగు పరిచెను, వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలముల హద్దులను నియమించెను. దేవుని యొక్క బలాన్ని మనం చూసాం, దేవుని యొక్క శౌర్యాన్ని మనం చూసాం. ఆయన యొక్క బలాన్ని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన శౌర్యాన్ని బట్టి, ఆయనకున్న శక్తిని బట్టి, అద్భుతమైన ఆయన యొక్క కార్యాలను బట్టి. అందుకే అంటాడు భక్తుడు, ఈ కార్యాలన్నీ మళ్ళీ అంటాడు, ఏమంటాడు చూడండి, స్వల్పములు అంటాడు. 26వ అధ్యాయము 14వ వచనము ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఇంకా ఉన్నతమైనవి ఉన్నాయేమో నీకు నాకు జ్ఞానానికి అందనివి. దయచేసి ఆరాధన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యొక్క గొప్పతనము, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ. మానవుడి యొక్క బలము, ఆయన యొక్క ప్రభావం ఎంత ఉంది చూసాం. మనం ఏపాటి వారము దేవుని దగ్గర సమీపించుటకు, ఆయన శక్తి యుక్తుల ముందు, ఆయన బలం ముందు మనం ఏపాటి వారము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నీతిమంతులు ఎట్లు కాగలం మనం? ప్రభువు నీతిమంతులుగా తీర్చగలవాడు. ఆయన దగ్గరికి ఎలా సమీపించగలము? ఆయన కార్చిన రక్తము ద్వారా మాత్రం ఆయన దగ్గరికి మనం సమీపించగలము. జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రభువుని ఒకరి తర్వాత ఒకరముగా వాక్య భాగాన్ని బట్టి ఆరాధన చేద్దాం.